చదువుకుంటా. గలతీ 3వ అధ్యాయం 27 నుండి 29 వచనాలు కలిసి చదువుకుంటాం. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, యేసుప్రభువు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున మీ పాదములు చెంచరి వనములు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ మధ్యాహ్న వేళ మా ప్రియులు వారి ఆంతర్యంలో జరిగిన కార్యాన్ని గురించి బహిరంగంగా బాప్తిస్మంలో సాక్ష్యం ఇవ్వటానికి ముందుకు రాగలిగిన ప్రియులను బట్టి వనములు. దయగల తండ్రి, సంగతులు వారికి తేటపరచుము. సరైన గ్రహింపుతో బాప్తిస్మంలో సాక్ష్యం ఇవ్వటానికి బిడ్డలు మీరు సిద్ధపరచు. మీ దయగల హస్తాలు చెప్పుకుంటున్నాం. నిష్ప్రయోజకమైన దాసునైన నన్ను కూడా మీ సులువు చాటును మరుగు చేయము, నన్ను ఖాళీ చేయము, నన్ను ప్రతిష్ఠించుము. నా నోట మీ మాటలుంచి మీ మహిమార్థమైన విడల క్షేమం నిమిత్తం వాడుకొని రాగలిగిన ప్రియులను బట్టి వనములు మార్గంలో వారిని త్వరపెట్టి తీసుకొని రమ్ము. యేసు ప్రభు నామముతో ప్రార్థిస్తున్నాం తండ్రి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇప్పటికే బాప్తిస్మాన్ని గురించిన సంగతులు మీకు చాలా విషయాలు చెప్పడం అనేది జరిగింది. మరికొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేసి బాప్తిస్మాన్ని గురించినటువంటి అవగాహన మీకు కలిగించిన తర్వాత బాప్తిస్మం ఇవ్వాలని కోరుతూ ఉంటున్నాం. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మము అనంటే అర్థం ఏంటి అంటే క్రీస్తులో ఐక్యపడుట అని అర్థం. మీ ఇద్దరు అక్కడ పోండి, అక్కడ కూర్చో, లేదు అక్కడ పిల్లల దగ్గర కూర్చో. వాళ్ళ మధ్యలో ఒకళ్ళు కూర్చోండి, పెద్దవాళ్ళు. అక్కడ వచ్చి పెద్దల పైకి వెనక్కి వెళ్ళిపోతున్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందుట అనంటే ఇంకో మాటలో చెప్పుకోవాలంటే ఆయనలోనికి ఇమ్మర్స్ అవ్వడం, ఐక్యపరచబడడం. ఇంతకుముందు నేను చెప్పాను బాప్తిస్మము అనంటే అర్థం ఏంటి అనంటే బాప్తిస్మము అనేటువంటి పదము బ్యాప్టిస్మో అనేటువంటి గ్రీకు పదం నుండి వచ్చింది. దాని అర్థం బ్యాప్టిస్మో అనంటే టు ఇమ్మర్స్, టు బరీ అని అర్థం. ఇమ్మర్స్ అయిపోవడం, యేసుక్రీస్తు ప్రభుతో ఐడెంటిటీ పోవడం అని అర్థం ఇస్తుంది. ఏ విషయంలో కలిసిపోతున్నారు మీరు అనంటే ఆయన మరణ, భూస్థాపన, పునరుత్థానాల్లో కలిసిపోతున్నారు. సో బాప్తిస్మం అంటే ఒక మాటలో చెప్పాలంటే క్రీస్తుతో ఐక్యపడుట అని అర్థం. క్రీస్తుతో ఐక్యపడుట. క్రీస్తు మన పాపల నిమిత్తం సిలువకు వెళ్ళాడు. ఆయనతో ఐక్యపడిన నేను, ఆయనతో పాటు నేను కూడా వెళ్ళాను. మరణించిన క్రీస్తు ప్రభువు వారు సమాధిలోనికి వెళ్ళాడు. ఆయనతో ఐక్యపడిన నేను ఆయనతో పాటు సమాధిలోనికి కూడా వెళ్ళాను. యేసు ప్రభువు వారు సమాధిలోండి తిరిగి లేచారు. ఆయనతో ఐక్యపడిన నేను ఆయనతో పాటు తిరిగి లేచాను. ఇది ఎలా జరుగుతుంది అంటే విశ్వాసము ద్వారా. చూడండి, అందుకే ఇక్కడ రాశాడు 26వ వచనంలో, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారు. ఎలా సాధ్యమైంది ఇది అంటే నమ్మడం ద్వారా. అంతే. యేసు ప్రభు నా పాపల నిమిత్తం చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడని విశ్వసించుట ద్వారా ఆయన మరణ, భూస్థాపన, పునరుత్థానాల్లో మీరు
ఐక్యపడుతున్నాం. ఇలా ఐక్యపడడం ద్వారా కలిగేటువంటి లాభం ఏంటి అని అంటే, యేసు ప్రభుతో పాటు నేను కూడా చనిపోయాను అంటే నా పాపానికి రావాల్సిన శిక్ష నేను అనుభవించేశాను అని అర్థం. ఎందుకనంటే మన పక్షంగా ఆయన భరించాడు శిక్ష, మనకు బదులు ఆయన భరించాడు కనుక ఆయన భరించాడు అని అంటే నేను కూడా భరించినట్లే లెక్క. ఆయన సమాధి చేయబడ్డాడు అంటే నా గత జీవితం అంతా, పాప జీవితం అంతా, వెనకటి జీవితం అంతా కూడా సమాధి చేయబడింది అని అర్థం. ఆయన తిరిగి లేచాడు, నేను ఇప్పుడు క్రొత్త వ్యక్తిగా నేను తిరిగి లేస్తున్నాను. అందుకే బైబిల్ పరిభాషలో దీనికి నూతన జన్మ అని అంటారు. నూతన జన్మ ఇది కేవలం విశ్వాసం ద్వారా జరిగిపోతుంది. యేసు ప్రభు సిలువలో నా కొరకు చనిపోయాడు, నాకు బదులు చనిపోయాడు అని మీరు విశ్వసించడం ద్వారా మీరు ఆయనలోనికి బాప్తిస్మం ఇవ్వబడుతున్నారు. అంటే ఆల్రెడీ మీకు అయిపోయింది బాప్తిస్మం. ఎవరితో? క్రీస్తులోనికి మీరు బాప్తిస్మం పొందారు. అట్లా క్రీస్తుతో ఐక్యపడిన వారు, ఆయన మరణ భూస్థాపనలో ఐక్యపడిన వారు అన్నది వాస్తవం. కాబట్టి ఇప్పుడు బహిరంగంగా మీకు బాప్తిస్మలో మీరు సాక్ష్యం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే నిజంగా ఈ రీతిగా క్రీస్తులో ఐక్యపడ్డారు, క్రీస్తులోనికి మీరు బాప్తిస్మం పొందినారు అన్నదానికి రుజువులు కనపడాలి. ఆ రుజువులు ఏంటి అనంటే ఇక్కడ చెప్తున్నాడు 27వ వచనంలో, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఎవరిని ధరించుకొని ఉండాలంట? క్రీస్తును ధరించుకొనుట అనంటే ఇక్కడ అలంకార రూపకంగా వస్త్రముతో పోల్చబడుతున్నాడు ఆయన. ధరించుకోవటం కదా. అంటే ధరించుకున్నాము అంటే అంతకు మునుపు కూడా మనకు వస్త్రాలు ఉన్నట్టా లేనట్టా? మనకు లేనట్టే. ఒక మాటలో చెప్పాలని అంటే మనకు తెలుసు కదా, ఆదాము పాపం చేసినప్పుడు జరిగిన విషయం ఏంటి చెప్పండి? ఆదాము పాపం చేసినప్పుడు జరిగిన విషయం ఏంటి? దిగంబరుడు అయిపోయినాడు. ఆ తోటలోనికి ఆ చల్లపూటను ప్రభు వచ్చి ఆదామా ఆదామా ఎక్కడున్నావు అనంటే ఆదాము ఇచ్చిన జవాబు ఏంటి అనంటే, నేను నీ స్వరం వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనక భయపడి దాగుకుంటిని. చూడండి, పాపం అనేది మనల్ని దిగంబరులుగా చేస్తుంది, వస్త్రహీనులుగా చేస్తుంది. ఈ వస్త్రం అంటే భౌతికమైన వస్త్రాన్ని గురించి మాట్లాడలేదు. దేవుడు మానవుని కలుగు చేసినప్పుడు తన మహిమతో మానవుని కప్పాడు, తన నీతితో మానవుని కప్పాడు. ఆ నీతి, ఆ వస్త్రం మనుషుడు పోగొట్టుకున్నాడు. మనిషినికి అర్థమైంది నేను దిగంబరునిగా ఉన్నాను అన్న సంగతి తనకు అర్థమైంది. దాన్ని కవర్ చేసుకోవడానికి ఆదాం చేసిన పని ఏంటి చెప్పండి? అంజూరపు ఆకులను కుట్టి తనకు కచ్చడాలుగా చేసుకున్నాడు. తనకు తెలియదప్పటికీ ఆ ఆకులు తను సేవ్ చేయలేవని, అవి ఒకప్పుడు ఎండిపోతాయని, రాలిపోతాయని, అవి నిలిచేవి కాదు అన్నటువంటి విషయం తాను ఎరగకుండానే ఆ ఆకులతో తన దిగంబరత్వాన్ని కప్పుకోవడానికి ప్రయత్నం చేశాడు. మనుషులమైన మనం కూడా అంతే. మన దుర్నీతిని మనం కప్పుకోవడానికి, దుర్నీతి అనే దిగంబరత్వాన్ని కప్పుకోవడానికి మనం మంచి పనులు చేస్తాం, నీతి కార్యాలు చేసి మనం అనుకుంటాము నా దిగంబరత్వం కప్పబడుతుంది అని. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనంలో రాయబడింది. ఐసియా 64:6, యెషయా 64:6లో రాయబడింది, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె ఆయను. దిగంబరుడైనటువంటి వాడు మురికి గుడ్డ చుట్టుకుంటే ఎట్లా కనపడతాడు చెప్పండి? చాలా అందంగా కనపడతాడా? ఇంకా కాస్త అసహ్యంగా కనపడతాడు. సో మానవుడు తాను నీతిమంతుడు కావడానికి చేస్తూ వచ్చిన నీతి కార్యాలన్నీ దేవుని దృష్టికి ఎట్లా ఉన్నాయంట? మురికి పేలికలతో సమానం. అంచేత మానవుడు దేవుని ఎదుటకి రాలేకపోతున్నాడు, దేవుని సన్నిధిలోనికి రాలేకపోతున్నాడు.
ఇప్పుడు క్రీస్తులోనికి బాప్తిస్మం పొందినటువంటి మీకు జరిగేటువంటి మొదటి కార్యం ఏంటనంటే మీ దిగంబరత్వం అనేది కప్పబడుతుంది. క్రీస్తే మీకు ఒక వస్త్రం అవుతాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం చూడండి. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలనని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమునాయను. ఇందులో ఆయన మనకు నీతి. చెప్పండి, మనకు నీతి ఎవరు? ఆయనే. అందుకే ఆయనే మనకు నీతి వస్త్రంగా ఉంటాడు. హీ కవర్స్ అస్, హీ కవర్స్ అవర్ నేకెడ్నెస్. మన దిగంబరత్వంను ఆయన కప్పుతున్నాడు. కనుక నిజంగా మీరు ఒకవేళ క్రీస్తులోనికి బాప్తిస్మం పొంది ఉంటే, అంటే ఆయన మరణ, భూస్థాపన, పునరుత్థానాల్లో ఐక్యపడి ఉంటే జరిగే మొదటి విషయం ఏంటంటే మీ దుర్నీతి నుంచి మీరు విడుదల పొంది నీతిమంతులుగా తీర్చబడిన వారుగా ఉంటారు. అది నిశ్చయపరచుకోవాలి. స్వాభావికంగా మనమందరం కూడా దుర్నీతి పరులమే. దేవుని వాక్యం చెప్తుంది కదా, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడని. కానీ యేసుక్రీస్తు ప్రభు మనకి ఎలా తాను నీతి కాగలిగినాడు అని అంటే రోమా 4వ అధ్యాయం 24-25 వచనాల్లో చెప్తాడు. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చబడుటకు లేపబడ్డాడు. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగించబడ్డాడు. మీకు తెలుసు కదా, ఆదాము దిగంబరత్వాన్ని ప్రభు వచ్చిన తర్వాత ఎలా కప్పాడు? వారికి చర్మపు చొక్కాయలను తొలగించారు. చర్మపు చొక్కాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? పశువును వధించడం ద్వారా, గొర్రె పిల్లలు వధించబడుట ద్వారా వాటి చర్మాల చేత వారికి చొక్కాయలు చేసి వారి దిగంబరత్వాన్ని కప్పినాడు. అట్లాగనే పాత నిబంధన కాలంలో ఉన్న బలులన్నీ కూడా క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి మన కొరకు బలిగావించబడుతున్నటువంటి బలి పశువు అయిన యేసు ప్రభు వారికి ఛాయగా ఉన్నాయి. ఆ బలులన్నీ యేసు ప్రభు వారు ఈ రీతిగా పాప పరిహారార్థమే మన కొరకు చనిపోబోతున్నాడు, మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి ఆయన రక్తాన్ని కార్చబోతున్నాడు, మన దిగంబరత్వాన్ని కప్పడానికి, మనకు నీతి కావడానికి ఆయన మన నిమిత్తం బలిగా ఉంచబోతున్నాడు అన్న విషయానికి అవన్నీ కూడా ఛాయలుగా ఉన్నాయి. ఆ రీతిగా యేసు ప్రభు వారు క్రొత్త నిబంధనలు మన కొరకు ప్రాణం అర్పించడం ద్వారా, మన కొరకు అప్పగించబడటం ద్వారా పాపానికి పరిహారం చేసి ఇప్పుడు ఆయనే మనకు నీతి అయినాడు. ఇది మీరు నిర్ధారణ చేసుకోవాలి. నిజంగా యేసుప్రభు మరణ, భూస్థాపన, పునరుత్థానాలందు మీరు విశ్వాసం ఉంచి ఉంటే ఆయనలోనికి మీరు బాప్తిస్మం పొందుతారు. ఆయనలోనికి బాప్తిస్మం పొందినటువంటి మీరు క్రీస్తును ధరించుకున్నవారుగా ఉంటారు. అవునండి, ఒకప్పుడు నా జీవితం అవినీతితో ఉండేది, దుర్నీతితో ఉండేది. ఇది యేసయ్య నా జీవితాన్ని మార్చాడు, నన్ను నీతిమంతునిగా తీర్చాడు. దీనికి మనం పెద్దగా ఏం కష్టపడాల్సిన అవసరం లేదు కదా. ఏం పెట్టాడు ఆయన షరతు చెప్పండి మనం నీతిమంతులుగా తీర్చబడ్డానికి? లూకా 18:13 సుంకరిని కూర్చున్న ఉదంతాన్ని చదువుతాం కదా. సుంకరిని దేవుడు నీతిమంతుడిగా తీర్చి తన ఇంటికి పంపినాడు. ఏం చేశాడు సుంకరి? ఆయన కష్టపడ్డా? లేదు. ఆకాశం వైపు కనులెత్తుటకైన ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుము అన్నాడు. వెంటనే అతన్ని నీతిమంతునిగా తీర్చాడంట. ఈ మధ్యాహ్నం మీరు కూడా చేసి ఉండాల్సినటువంటి విషయం అది. మీ జీవితంలో ఇది నిర్ధారణగా ఉండాలి. ఒకప్పుడు మీరు దుర్నీతి పరులని, ఆ పాపం మిమ్మల్ని దిగంబరత్వంలోని తీసుకుని వెళ్ళిందని, అనగా దేవుడిచ్చిన నీతి పోయేటట్టు చేసిందని గుర్తించిన వారే, దేవా నేను పాపిని, నన్ను కరుణించు, నన్ను నీతిమంతునిగా తీర్చు అని మీరు ప్రార్థించిన దినం అంటూ ఒకటి ఉండాలి. అది వాస్తవమేనా? అలా చేశారా? అట్లా నీతిమంతులుగా తీర్చబడ్డారా? అలాగైతే ఆయనే మీకు నీతి వస్త్రంగా ఉంటాడు. అందుకే యెషయా 61:10 రాస్తాడు, శృంగారమైన పాగా ధరించుకొనిన పెళ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెళ్లి కుమార్తె రీతిగాను
ఆయన నన్ను నీతి వస్త్రంతో ఏం చేశాడు? రక్షణ వస్త్రంతో, నీతి వస్త్రంతో అలంకరింపచేశాడు. కనుక ఇది మొదటి విషయం. పాపి అయిన నేను పరిశుద్ధపరచబడ్డాను, నీతిమంతునిగా తీర్చబడ్డాను అని. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనం అందరము క్రీస్తును ధరించుకున్నాము అంట. ఒకవేళ ఈ వస్త్రం ధరించుకున్న వాళ్ళమైతే, నీతిగా తీర్చబడినటువంటి వారమైతే, రెండవది ఏమని బయలుపరుస్తున్నాము అనంటే, నేను ఆయన దానను, ఆయన వాడను అని బయలుపరుస్తున్నాను. ఇంకా మాలో చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ యూనిఫామ్. క్రీస్తు మనకేమైనాడు చెప్పండి? యూనిఫామ్. చూడండి, ఒకవేళ విద్యార్థులు ఉన్నారంటే వాళ్ళ యూనిఫామ్ చూసి ఏం చెప్పేస్తాం? వాళ్ళు ఏ స్కూల్లో చెప్తాం కదా, ఏ స్కూల్కి చెందిన వాళ్ళు చెప్తాం. ఒకవేళ పోలీసు వాళ్ళు వేస్తే వాళ్ళ వస్త్రాలు చూసి పోలీస్ అని గుర్తుపట్టేస్తాం, అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి చెందినవాడు అని. అదే మిలిటరీ వాడైతే వాళ్ళ వస్త్రాలు చూడగానే మనకు అర్థమవుతుంది, ఓహో వీళ్ళు మిలిటరీకి చెందిన వాళ్ళు. ఇప్పుడు లోకం మనల్ని చూస్తున్నప్పుడు ఏమని చెప్పాలి? ఏమని చెప్పాలి? ఓహో వీళ్ళు యేసుప్రభు బిడ్డలు లాగున్నారయ్యా అని చెప్పాలి. ఎందుకంటే యూనిఫామ్ ఉంది కదా మనకు. ఏ యూనిఫామ్? క్రీస్తునే ధరించుకున్నాం. మరి ఎవరన్నా మిమ్మల్ని గురించి అట్లా చెప్తున్నారా? వీళ్ళు యేసయ్య బిడ్డల్లాగా కనపడుతున్నారు అని చెప్తున్నారా? మన వస్త్రధారణ కానీ, మన ప్రవర్తన కానీ, మనం మాట్లాడే విధానం కానీ, మనం జీవించే విధానం కానీ లోకం చూసినప్పుడు వాళ్ళు ఏమని చెప్పాలా? వీళ్ళు క్రీస్తుకు చెందినవారు. లేకపోతే ఇలా ఉండరు, ఇలా మాట్లాడరు, ఇలా వస్త్రధారణ ఉండదు. అంచేత నిజంగా రక్షించబడినటువంటి వాళ్ళల్లో, వాళ్ళ ప్రవర్తనలో మార్పు వస్తుంది. వాళ్ళు ఎవరిలాగా జీవిస్తారు చెప్పండి? క్రీస్తులో. మీకు తెలుసు కదా, యేసుప్రభు శిష్యులు కేవలం 3.5 సంవత్సరాల కాలం పట్టే యేసుప్రభుతో కూడా కలిసి ఉన్నారు. అది యేసుప్రభుతో కలిసి ఉంటే ఎంత మారిపోయారు తెలుసా వాళ్ళు? అచ్చం అందరూ యేసుప్రభులాగా కనపడ్డారంట. ఎలా చెప్పచ్చు అని అంటే, ఇస్కరియోతు యూదాకి ఎందుకు డబ్బులు ఇచ్చారు చెప్పండి? శాస్త్రులు, పరిసయ్యులు ఎందుకు ఇచ్చారు డబ్బులు? ప్రధాన యాజకులు వాళ్ళు పిలిచి ఆయనకి ఎందుకు డబ్బులు ఇచ్చారు? అయ్యా మేము గుర్తుపట్టలేకపోతున్నాం, ఎవడు పేతురో తెలియట్లేదు, ఎవడు యోహానో తెలియట్లేదు, పొరపాటున యేసుప్రభు అని పేతురునో యోహానో యాకోబునో పట్టుకొచ్చి సిలువేస్తే లేనిపోయిన గొడవ అవుతుంది, కరెక్ట్గా యేసుప్రభు ఎవరో చెప్పు అని దానికి లంచం ఇచ్చారు. దాన్ని బట్టి ఏమర్థమవుతుంది చెప్పండి? వాళ్ళు ఎలా కనపడ్డారు? అందరు యేసుప్రభులాగా. కేవలం పై రూపం మాత్రమే కాదు, వాళ్ళ పలుకు కూడానంట. వాళ్ళు మాట్లాడితే కూడా అంతా యేసుప్రభులాగానే మాట్లాడేవాడు. పేతురు అబద్ధాలు చెప్తుంటే కూడా యేసుప్రభు స్టైల్లో చెప్పాడు. ఆయన ఎవరో నాకు తెలియదు, అమ్మో ఆయన ఎవరో నాకు తెలియదు, మా అమ్మతోడు ఆయన నాకు తెలియదు. ఈ చెప్పే విధానం కూడా ఎవరిలాగా చెప్పాడు? యేసుప్రభు యాక్సెంట్లో చెప్పాడంట. అందుకే వాళ్ళు అంటున్నారు, నీ పలుకు నిన్ను గురించి సాక్ష్యం ఇస్తుంది, నువ్వు మాట్లాడే విధానం సాక్ష్యం ఇస్తుంది. అచ్చం ఆయనలాగే మాట్లాడుతున్నావు, అబద్ధమాడినా కూడా యాక్సెంట్ అచ్చం అట్లనే ఉంది అన్నారు. మరి మీ పలుకు ఏమైనా మారిందా? యేసుప్రభు పలుకులాగా ఉందా? మీ ప్రవర్తన యేసుప్రభు ప్రవర్తనలాగా ఉందా? ఆయన యూనిఫామేనా మీది కూడా? అది చూసుకోవాలి. క్రీస్తును ధరించుకున్న వారమైతే మనం ఆయన వారము అన్న విషయాన్ని లోకం గుర్తించాలి. అర్థమవుతుందా? అందుకే తిమోతికి రాస్తూ అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు, ఎట్లాంటి డ్రెస్ వేసుకోవాలి మేము అంటే, జిగేలు అనే డ్రెస్సులు వేసుకోవాలన్నా, లేకపోతే పట్టు చీరలు కట్టుకోవాలన్నా, ఏ వస్త్రాలు వేసుకోవాలని వాళ్ళు తపన పడుతూ ఉంటే వాళ్ళకి చెప్పాడు, చాలా సింపుల్గా చెప్పాడు పౌలు. ఏమన్నాడు తెలుసా?
దైవభక్తి గల స్త్రీలమని లోకం చెప్పుకునేటట్టుగా వేసుకోండి, మీరు ఏ డ్రెస్ వేసుకున్నా పర్లేదు. అంటే మిమ్మల్ని చూడగానే ప్రజలకి ఏం అర్థం కావాలా? ఓ వీళ్ళు చాలా పయ్యస్గా ఉన్నారు, భక్తి కలిగిన వాళ్ళలాగా ఉన్నారు. ఇంకా అప్పుడు మేమేం చెప్పాలి చెప్పండి? ఏ డ్రెస్ వేసుకోవాలని మీ ఇష్టం, ఏం వేసుకుంటారో మాకైతే తెలియదు. కానీ మిమ్మల్ని చూస్తేనే ఏమని చెప్పాలా? వీళ్ళు క్రీస్తుకు చెందిన వారు. ఎందుకంటే మీ మీద యూనిఫామ్ కనపడాల. యేసు ప్రభును ధరించుకున్నటువంటి వారిగా మీరు ఉండాలి. మూడవది, ధరించుకున్నది ఏది కూడా మనం దాచుకోలేం. నేను చెప్పేది అర్థమవుతుంది మీకు? మీ వస్త్రాలని మీరు దాచుకుంటారా? ఇప్పుడు మీరు వేసుకొచ్చారు కదా, మీ వస్త్రాలని మీరు దాచుకుంటారా? దాచుకుంటారా లేకపోతే కనపడుతూ ఉంటాయి మీ వస్త్రాలు? మీ వస్త్రాలు కనపడుతుంటాయి. దాని అర్థం ఏంటంటే, క్రీస్తును ఒకవేళ మీరు ధరించుకున్న వాళ్ళైతే క్రీస్తును బయలుపరిచేవాళ్ళు కానీ, అంటే ఓపెన్ కన్ఫెషన్ ఉండాలి. కొంతమంది ఎలా ఉంటారంటే రహస్య క్రైస్తవ జీవితం జీవించాలనుకుంటారు. మనం తిన్నామని ఎముకలు మెడకేసుకొని తిరగాల? లోపల ఉంటే సరిపోదా? మీరు చెప్పండి, మీరు వస్త్రాలు లోపల వేసుకుంటారా బయటకు వేసుకుంటారా? ధరించుకున్నది కనపడుతుంది. యూ కెనాట్ హైడ్ ఇట్. దాచిపెట్టలేవు దాన్ని. కనుక బైబిల్ చెప్పేటువంటి విషయం ఏంటంటే, నువ్వు బహిరంగంగా బయటికి రావాల్సిందే. నేను యేసయ్యకు చెందినవాడిని, యేసు ప్రభువుకు చెందినవాడిని అని చెప్పేదాన్ని బయటికి రావాలి. మొన్న కూడా నేను చెప్పాను, అట్లా చెప్పడం అంత సులభమైనటువంటి విషయం ఏం కాదు. అలా చెప్పాల్సి వచ్చినప్పుడు కొన్నిసార్లు మనం క్రయం కూడా చెల్లించాల్సి వస్తుంది. ఆ క్రయం విషయానికి వస్తే చాలా తీవ్రమైన పరిస్థితులు కూడా మనకు రావచ్చు. మీకు ఒక ఉదాహరణ చెప్పాను కదా. ఎవరిని గురించి చెప్పాను? పుట్టుగుడ్డి వాడిని గురించి చెప్పాను కదా, యోహాను సువార్త 9వ అధ్యాయంలో. వాడి కళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, ఎవరయ్యా నీ కళ్ళు తెరిచిందని అంటే, యేసు అనే ఒక మనుషుడు నాకు కళ్ళు తెరిచాడండి అని చెప్పాడు. వీళ్ళు అంటున్నారు, అరే ఆయన పేరు మాత్రం ఎత్తమాకు, వాడు పాపి అని తెలుసు మాకు, ఆయన పేరు ఎత్తమాకు. అయ్యా పాపియో కాడో నాకైతే తెలియదు, కానీ నా కళ్ళు తెరిచింది మాత్రం ఆయనే. తర్వాత వాడికి తెలుసు యేసు అని ఒప్పుకుంటే సమాజంలో నుంచి వెలివేస్తారని కూడా తెలుసు వాడికి. మీరు చెప్పండి, ఎందుకు వచ్చిన కూడా వీళ్ళతో? ఎవరోనండి చెప్పారు, కళ్ళ మీద బురదేశారు, పొమ్మన్నారు, కడుక్కోమన్నారు, వచ్చింది. ఆయన ఎవరో నాకు తెలియదు అంటే పోలా? వాడు ఎంత ఖచ్చితంగా వాదిస్తున్నాడు చూడండి. వాళ్ళతో అంటున్నాడు, ఇన్నిసార్లు ఎందుకు అడుగుతున్నారు సార్, మీరు కూడా ఆయన శిష్యులు కావాలనుకుంటున్నారా? వాళ్ళకి కోపం వచ్చింది కదా, అని వెలివేసేసారు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, యేసు ప్రభువును అంగీకరించే విషయానికి వస్తే ఓపెన్ కన్ఫెషన్ ఉండాలి, బహిరంగంగా బయటికి రావాలి. ఎస్, నేను ప్రభుని ఎరిగిన వాడిని. క్రీస్తులోనికి బాప్తిస్మం పొంది ఉంటే క్రీస్తును ధరించుకున్నవాడు గనక, ధరించుకున్న నీ వస్త్రం బయటికి కనబడాల్సిందే. దాచుకొని ఉండలేవు. కొంతమంది ప్రభుని అంగీకరిస్తారు కానీ ప్లాస్టిక్ సంచులు బైబిల్ చుట్టుకొని వస్తారు. ఎందుకంటే బైబిల్ కనబడితే ఎక్కడ యేసయ్య బిడ్డలు అనుకుంటారేమో. కరెక్ట్గా గేట్ దగ్గరికి వచ్చిన తర్వాత తీస్తూ ఉంటారు ఖడ్గం బయటికి. మళ్ళా గుమ్మం దాటగానే దాంట్లో పెట్టేసి ఏమి ఎరగనట్టు కూరగాయల మార్కెట్కి పోయినట్టు పోతారు. ఇలాంటి పనులన్నీ చేయకూడదు. క్రీస్తును ధరించుకుని ఉంటే ఓపెన్గా బయటికి రావాలి. అందుకే ఆ ప్రభు ఏమంటాడంటే, మనుషుల ఎదుట ఎవడు నన్ను ఒప్పుకుంటాడో పరలోకంలో దూతలు ఎదుట నేను వాడిని ఒప్పుకుంటాను. మనుషుల ఎదుట ఎవడైతే నన్ను ఒప్పుకోడో పరలోకంలో దూతలు ఎదుట కూడా నేను వాడిని ఒప్పుకోను.
కనుక మీరంతా కూడా ఇప్పుడు బాప్తిసంలో సాక్ష్యం ఇవ్వడానికి వచ్చినటువంటి వాళ్ళు, ఆర్ యూ రెడీ టు కన్ఫెస్ బిఫోర్ మెన్? మనుషులు ఎదుట ఆయనను ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఒకవేళ నేను సిద్ధంగా లేనండి అని అంటే ఇప్పటికీ కూడా బలవంతం ఏం లేదు, మీరు వెనక్కి వెళ్ళిపోవచ్చు. లేదండి ఏ పరిస్థితి అయినా పర్వాలేదు, నేను ప్రభువుని ఒప్పుకుంటాను, ఆయన నామాన్ని ఒప్పుకుంటాను అని అంటే దెన్ యు ఆర్ రెడీ టు టేక్ బాప్టిజం. ఎందుకంటే క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మనం క్రీస్తును ధరించుకున్న వారంగా ఉంటున్నాం. ఆయన గురించి మనం ఏమాత్రం సిగ్గుపడకూడదు. ఎందుచేతనంటే క్రీస్తుతో మనకి ఏర్పడేటువంటి రిలేషన్షిప్ అనేది ఎటువంటిది చెప్పండి? మీరు కానీ ఇప్పుడు రక్షించబడి బాప్తిసంలో సాక్ష్యం ఇస్తే వధూ సంఘములో చేర్చబడిన వారు అవుతారు. అంటే ప్రభుత్వం అనుకున్న రిలేషన్షిప్ ఏది? భార్య భర్తల మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ లాంటి. చూడండి, ఉదాహరణకు ఒకవేళ మాకు యవనస్తులైనటువంటి పిల్లలకు కొత్తగా పెళ్ళయిందనుకో, పెళ్ళయి భార్యాభర్తలు ఇద్దరు ఆ వీధిలో హ్యాపీగా నడిచి వెళ్తూ ఉన్నారు. ఈ అమ్మాయి ఫ్రెండ్ ఒక అమ్మాయి దూరం నుంచి వస్తూ ఉంది. ఈ అమ్మాయి తన ఫ్రెండ్ రావడాన్ని చూసి, ఏమండి కొంచెం దూరంగా నడవండి, మా ఫ్రెండ్ వస్తుంది, చూస్తే ఏమన్నా అనుకుంటుందేమో అంటదా? తన భర్తను గురించి నా భర్త అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతుందా? భయపడుతుందా? లేదు, చాలా గర్వంగా చెప్పుకుంటారు కదా. రాగానే హీఈస్ మై హస్బెండ్, షీఈస్ మై వైఫ్ అని చెప్పుకుంటారు గర్వంగా. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ అది. సిగ్గుపడరు, వాళ్ళు భయపడరు. మరి ప్రభుత్వం మనకి ఏర్పడుతున్న రిలేషన్షిప్ అనేది అటువంటిది కదా. అట్లాంటప్పుడు ఎవరితోనైనా మనం చెప్పుకోవడానికి ఏమాత్రము సిగ్గుపడకూడదు, భయపడకూడదు. 4వది యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం. మళ్ళీ ఒకసారి చదవండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం త్వరగా. యెషయా 61:10. చాలు. శృంగారము, తర్వాత అలంకారము, ఈ రెండు మాటలు మనకుండే అందాన్ని గురించి మాట్లాడుతున్నాయి కదా. అంటే ఇప్పుడు ఈ వస్త్రం ధరించుకున్నటువంటి వాళ్ళు ఎలా కనపడతారంట? చాలా శృంగారంగా కనపడతారు, చాలా అందంగా కనపడతారు. ఎంత అందంగా కనపడతారంటే పెళ్లి రోజు సిద్ధమవుతారు చూసారా. మామూలప్పుడు చాలా సాధారణంగా కనపడతారు, కానీ పెళ్లి రోజు చూస్తే వీళ్ళేనా వాళ్ళు అన్నట్టుగా ఉంటారు కదా. ఎంత చక్కగా తయారవుతారో, మరి ఏమేమి పూసుకొస్తారో తెలియదు, కానీ చాలా అలంకారంగా అందంగా కనపడతారు. ఇప్పుడు యెషయా అంటున్నాడు, నేను ఆ వస్త్రం ధరించుకుంటే, ఆ రక్షణ వస్త్రం నాకు వేస్తే, ఆ నీతిని పైబట్ట నాకు ఆయన కప్పినప్పుడు నేను ఎలా కనపడుతున్నాను? పెళ్ళి కొడుకులా కనపడుతున్నాను. బ్రదర్స్ అయితే పెళ్ళి కొడుకులే, మీరేమో పెళ్ళి కూతుళ్ళు, అలా కనపడుతున్నాము అంటున్నాడు. సో ఈ వస్త్రం మనకు బ్యూటీ ఇస్తుంది, అలంకారం ఇస్తుంది. ధరించుకున్న వారికి అలంకారం ఇస్తుంది. సో వాట్ ఈస్ బ్యూటీ? ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది కదా, క్యారెక్టర్ ఈజ్ బ్యూటీ. సౌశీల్యమే సౌందర్యం. సో క్రీస్తును ధరించుకుంటే వచ్చేటువంటి బ్యూటీ ఏంటనంటే ఆయన సౌశీల్యం వస్తుంది, ఆయన సుగుణాలు మనకు వస్తాయి. మరి ఏమైనా 1-2 వచ్చినాయా? క్రీస్తు ప్రభువారి యొక్క గుణాలు ఏమైనా వచ్చినాయా? మిమ్మల్ని చూస్తే అచ్చం దేవుళ్ళలాగా కనపడుతున్నారు అన్నారు ఎవరన్నా? యేసయ్యలాగా కనపడుతున్నారు అన్నారా?
రావాలి. 1 పేతురు 2:9 అంటాడు, చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయాలు ప్రచురం చేయ నిమిత్తం. ఎందుకు పిలిచాడు మనల్ని చీకట్లో నుంచి బయటికి? పాపంలో నుంచి పరిశుద్ధతలోనికి, నీతిలోనికి దేవుడు ఎందుకు మనల్ని నడిపించాడు? ఆయన వలే ఉండడానికి. ఆయన ప్రేమ, ఆయన దయ, ఆయన దీర్ఘశాంతం, ఆయనలాగా క్షమించే మనస్తత్వం, ఆయనలాగా హక్కును చేర్చుకునే మనస్తత్వం, ఇదంతా మనలో కనపడాలి. బహుశా ఆయనలో ఉన్నంత పరిమాణం కనపడకపోయినా కొద్దిగానైనా కనపడాలి. ఎందుకంటే ఇప్పుడే పుట్టారు కాబట్టి అన్ని గుణలక్షణాలు ఒకేసారి కనపడవు కదా. పిల్లోడు పుట్టగానే చాలా సంబరపడుతుండే, అచ్చం మానలాగే ఉన్నాడు, మా నాన్నలాగానే ఉన్నాడంట, మా అమ్మలాగే ఉన్నారంట. ఉటిదే వాడు పెరిగే కొద్ది మనం మారిపోతుంటాడు. కరెక్ట్గా ఎప్పుడు తెలుస్తుంది చెప్పండి? ఒక వయసుకు వచ్చిన తర్వాత, మెచ్యూరిటీకి వచ్చిన తర్వాత అప్పుడు కనపడుతుంటాయి రూపురేఖలు. సో అలాగా ఆయన సుగుణాలు అనేది మీలో ఒక్కసారి ప్రస్ఫుటంగా కనపడకపోయినా, బట్ ఇట్ షుడ్ స్టార్ట్. మీలో ఆ పరివర్తనం అనేది ప్రారంభం కావాలా. అది ఎంతగా ప్రారంభం కావాలంటే ప్రస్ఫుటంగా కనపడాలా, అది మీకు అలంకారంగా ఉండాలా, ఆ స్థితిలోనికి ఎదుగుతూ రావాలి. కనుక ధరించుకొనుట అలంకారం ఇస్తుంది, అందం ఇస్తుంది. కనుక 4 సంగతులు చెప్పాను మీకు ధరించుకోవడం అంటే ఏంటో. చెప్పండి. మొదటిది, దుర్నీతి నుంచి నీతిమంతులుగా తీర్చబడుట. అంటే మన దిగంబరత్వం అనేది ఆయన నీతి చేత కప్పబడుతుంది. రెండవది ఏం చెప్పుకున్నాం? ఓపెన్ కన్ఫెషన్ కదా, బహిరంగంగా మనం ఆయనను గురించి సాక్ష్యం ఇస్తాం. మూడోది, మొదటిది నీతి చేత కప్పబడ్డం, రెండోది మన దిగంబరత్వం కప్పబడ్డం, మూడోది బహిరంగ సాక్ష్యం, నాలుగోది మనకు సౌందర్యం ఇస్తుంది, అలంకారం ఇస్తుంది. సో నిజంగా ప్రభువులోనికి మీరు బాప్తిస్మం పొంది ఉంటే ప్రభువును ధరించుకున్న వారుగా మీరు కనపడతారు. ఇప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20 గలతీ 3వ అధ్యాయం 28వ వచనం అందరికి కలిసి చదువుకుందాం. గలతీ 3వ అధ్యాయం 28వ వచనం. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తు నందు మీరందరూ ఆయనలో ఇమ్మర్స్ అయితే, ఆయనలో జతపరచబడితే, ఐడెంటిఫై అయితే మనలో ఉన్న డిఫరెన్సెస్ అన్నీ కూడా పోవాలి. యూదుడని గ్రీసు దేశస్థుడు, దాసుడని స్వతంత్రుడని, స్త్రీ అని, ఈ మూడు విషయాలు జ్ఞాపకం చేస్తున్నాయి. ఒకటి జాతి భేదం, రెండవది స్థాన భేదం, మూడవది లింగ భేదం. ఒకప్పుడు పాత నిబంధన కాలంలో వాళ్ళకి డిఫరెన్సెస్ ఉండేవి. ధర్మశాస్త్ర ప్రకారంగా ఉన్నటువంటి వారికి డిఫరెన్సెస్ ఉండేవి. ఉదాహరణకు ద్వితీయోపదేశకాండ 7వ అధ్యాయం 6వ వచనంలో ఇశ్రాయేల్ ప్రజలకి ప్రభు ఏమని చెప్తాడంటే, మీరు భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ఎక్కువైన వారు, అందుచేత నేను మిమ్మల్ని స్వకీయ సాంపాద్యంగా చేసుకున్నాను. అంటే ప్రభు ఏం చేశాడు చెప్పండి? భూమి మీద ఉన్న మిగిలిన ప్రజలందరికంటే యూదులను చాలా ఎక్కువగా ఎంచాడు. సో జాతిపరమైన భేదం అక్కడ కనపడతా వచ్చింది. అంత మాత్రమే కాదు, వారి కాలంలో దాసులని స్వతంత్రులని 2 తరగతుల ప్రజలు ఉండేవాళ్ళు. అందుకే బానిసలు ఉండేవాళ్ళు వాళ్ళ దినాల్లో. బానిసలు స్వతంత్రుల్లాగా ఉండడానికి లేదు, స్వతంత్రుల్లాగా డ్రెస్ చేసుకోవడానికి లేదు, స్వతంత్రులకు ఉండేటువంటి ఆధిక్యతలు వారికి ఉండడానికి వీలు లేదు. స్వతంత్రులకు ట్యాక్స్ కట్టేటువంటి పని కూడా లేదు. ఎవరు కట్టేవాళ్ళు? దాసులు ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది. సో ఇట్లాంటి డిఫరెన్సెస్ వాళ్ళకు ఉండేది. ఇక లింగపరమైన భేదానికి వస్తే
పురుషునికి ఉన్నటువంటి ఆధిక్యతలు స్త్రీలకు ఉండేవి కావు. సో వారి మధ్యలో కూడా డిఫరెన్స్. అందుకే ఒక యూదుడు ఉదయకాలాన్నే తాను లేచి దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ ఏమని చెప్పేవాడు తెలుసా? దేవా, నన్ను ఒక అన్యునిగా కాక యూదునిగా పుట్టించినందుకు నీకు స్తోత్రం. ప్రభా, నన్ను దాసునిగా కాక స్వతంత్రునిగా నువ్వు నన్ను ఉంచినందుకు నీకు స్తోత్రం. ప్రభా, నన్ను స్త్రీగా కాక పురుషునిగా పుట్టించినందుకు నీకు స్తోత్రం అని ఆరాధించేవాళ్ళు యూదులు. ఇప్పుడు క్రీస్తులోనికి బాప్తిస్మం పొందినటువంటి మనకు జరిగినటువంటి కార్యం ఏంటంటే ఈ వ్యత్యాసం తొలగిపోయింది. ఈ డిఫరెన్సెస్ అన్నీ పోయినాయి. జాతి భేదం ఉండకూడదు, స్థాన భేదం ఉండకూడదు, లింగ భేదం కూడా ఉండకూడదు. వీఆర్ ఆల్ ఈక్వల్లీ ఇంపార్టెంట్, ఈక్వల్లీ ప్రెషస్, ఈక్వల్లీ నెసెసరీ దేవుని దృష్టి. మీరు దీన్ని ఒప్పుకుంటారా ఒప్పుకోరా? మళ్ళీ బాప్తిజం ఇచ్చిన తర్వాత మా కులం ఇది మీ కులం ఇది అంటారా? అట్లా అనేటట్టయితే ఇప్పుడే వెనక్కి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మీరు క్రీస్తులోనికి బాప్తిజం పొందిన వాళ్ళు కాదు, ఆయన మరణ భూస్థాపనలో ఐక్యపడినటువంటి వారు కాదు. అట్లా ఐక్యపడినటువంటి వారిలో క్రీస్తులో డిఫరెన్స్ లేదు, భేదం లేదు. యేసుక్రీస్తులో అందరూ కూడా సమానం. నేనే మీ పెళ్ళిళ్ళు చూస్తాను, నేనే చేయాల్సి వస్తుందేమో మీ పెళ్ళిళ్ళు. అప్పుడు చూస్తా మీరు ఏ కులాలు చేసుకుంటారో, ఏ మతాలు చేసుకుంటారో. నేను కావాలని వేరే వాళ్ళని పట్టుకొస్తాను మీ దగ్గరికి. రెడీగా ఉండండి, సరేనా? మూడవది గలతీ 3వ అధ్యాయం చివరి వచనం 29వ వచనం. గలతీ 3వ అధ్యాయం 29. మీరు క్రీస్తు సంబంధులైతే, అంటే ఆయన లోనికి బాప్తిస్మం పొందిన వారైతే, ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు. సో పాత నిబంధన ప్రకారంగా అబ్రహాం సంతానం అంటే ఎవరు చెప్పండి? కేవలం యూదులు మాత్రమే, కేవలం యూదులు మాత్రమే. క్రొత్త నిబంధన ప్రకారంగా అబ్రహాం సంతానం అంటే ఎవరు? క్రీస్తులో ఐక్యపడిన వాళ్ళందరూ కూడా. అంటే ఆయన మరణ భూస్థాపన పునరుత్థానంలో విశ్వాసం ద్వారా ఐక్యపడిన ప్రతి ఒక్కరిని ఇప్పుడు దేవుడు ఎవరుగా ఎంచుతున్నాడు? అబ్రహాం సంతానంగా నువ్వు ఎంచబడితే నీకుండేటువంటి ఆధిక్యత ఏంటి అంటే నువ్వు వారసుడు అవుతున్నావు. వారసుడు అవుతున్నావు. చూడండి, బాప్తిజంలో సాక్ష్యం ఇవ్వడం ద్వారా జరిగేటువంటి ప్రయోజనం ఏంటి చెప్పండి? యూ విల్ బికమ్ ద సీడ్ ఆఫ్ అబ్రహాం, దేర్ బై యూ విల్ బికమ్ లీగల్ హెయిర్. చట్టపరమైనటువంటి వారసత్వపు హక్కు నీకు వస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. 4వ అధ్యాయం 1వ వచనం చదవండి ఎవరైనా. అందరికీ కలిసి చదవండి. మరియు నేను చెప్పినది ఏమనగా, వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నాను, బాలుడై ఉన్నంతకాలం అతనికి దాసునికి ఏ భేదం లేదు. దీని అర్థం ఏంటి? వారసుడు అన్నిటికీ కర్త, వాడు లీగల్ హెయిరే, ఏ అనుమానం లేదు. కానీ వాడు బాలుడై ఉన్నంతకాలం వాడు ఎట్లా ఉండాల్సిందే? దాసుడిలాగే ఉండాల్సిందే. దాసునికి వానికి ఏం వ్యత్యాసం లేదు. ఇది మన సాంప్రదాయ ప్రకారంగా మనకు అర్థం కాదు. కానీ రోమా సాంప్రదాయ ప్రకారంగా విషయం ఏంటనంటే, వాళ్ళకి సొంతంగా పుట్టిన కుమారులు ఉంటారు, అంటే సొంతంగా వారికి కలిగిన కుమారులు ఉంటారు. వారి ఇంట్లో బానిసలకు పుట్టినటువంటి కుమారులు కుమార్తెలు కూడా ఉంటారు. ఈ బానిసలకు పుట్టిన కుమారులు పెద్ద బానిస ఆజమాయిషి క్రిందనే పెరుగుతారు. యజమానునికి పుట్టిన పిల్లలు కూడా పెద్ద బానిస యొక్క అజమాయిషిలోనే పెరుగుతారు. ఎప్పుడు దాకా అంటే 12 సంవత్సరాల వయసు వచ్చే వరకు. 12 సంవత్సరాలు రాగానే యజమానుడు ఏం చేస్తాడనంటే, తనకు పుట్టినటువంటి కుమారులను దత్తత చేసుకుంటాడు, అడాప్షన్ చేసుకుంటాడు.
అది ఎలా జరుగుతుందంటే మనకు కానీ పెళ్ళిళ్ళు జరుగుతాయి కదా, ఆర్భాటంగా చేస్తాను చూసారా, అందరినీ ఇన్వైట్ చేసి అందరికి భోజనాలు పెట్టి ఒక సెలబ్రేషన్ లాగా చేస్తాం కదా, ఆ రీతిగా తన సొంత కుమారుణ్ణి మళ్ళీ అందరి ముందు దత్తత చేసుకుంటాడు. ఆ దత్తత చేసుకున్న తర్వాతనే వాడు లీగల్ హెయిర్ అవుతాడు. ఒకవేళ యజమానునికి పుట్టిన కుమారుడైనా తండ్రి మళ్ళా తన్ని దత్తత చేసుకోకపోతే చట్టపరంగా వాడు వారసుడు కానీ. మరి ఎప్పుడు చేసుకుంటాడు యజమానుడు అని అంటే వాడికి 12 ఏళ్ల ప్రాయం వచ్చిన తర్వాతనే చేయాలి, అంటే వయసు వస్తేనే. అందుకే ఇక్కడ ఏం రాస్తున్నా అంటే వాడు బాలుడై ఉన్నంత కాలము దాసునికి వానికి ఏ భేదము లేదు. మరి ఏం కావాలి, వాడు కుమారత్వంలోనికి రావాలి. చూడండి 7వ వచనం, 6-7 వచనాలు. మరియు మీరు కుమారులైనందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు కుమారుడివే. కుమారుడు అయితే దేవుని ద్వారా, బాలుడుగా ఉంటే వారసత్వం రాదు. ఎప్పుడు వస్తుంది? కుమారత్వం అని అంటే మెచ్యూర్డ్ స్టేట్ అని అర్థం, ఎదిగిన స్థితి అన్నది. మీ తల్లిదండ్రులు కూడా మీకు ఎప్పుడు రాసిస్తారు ఆస్తి హక్కులు? ఎల్కేజీ చదివేటప్పుడా? ఎప్పుడు రాస్తారు? మెచ్యూర్ అయితే, ఎదిగిన వాళ్ళమైతే, ఓ వీడికి జ్ఞానం వచ్చింది, నేను ఒకవేళ ఆస్తిపాస్తులు రాసించిన జాగ్రత్తగా కాపాడుకుంటాడు అన్న భరోసా తండ్రికి వచ్చినప్పుడు అప్పుడు తండ్రి రాసిస్తాడు. సో ఇప్పుడు నేను మీకు చెప్పేటువంటి విషయం ఏంటనంటే, మీకు ఒక ఆధిక్యత ఉంది. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందుట ద్వారా మీరు అబ్రహాం సంతానంగా పిలువబడి వారసులు అవుతున్నారు. దేవుడు సిద్ధపరిచే నిత్య స్వాస్థ్యానికి హక్కుదారులు అవుతున్నారు. కానీ ఎప్పుడు దొరుకుతుంది మీకు అనంటే, ఇప్పుడే మీరు పుట్టారు, ఇప్పుడే ఇవ్వడు. ఎప్పుడు ఇస్తాడు? మీరు ఎదుగుతూ వస్తే, కుమారత్వపు హోదాలనికి వస్తే. మరి ఎదగాలంటే ఏం చేయాలి? ఎదగాలంటే ఏం చేయాలండి? ఎదగాలంటే ఏం చేయాలంటే తినాలంతే. పేతురుకు రాస్తూ చెప్పాడు కదా, ఏమని? నిర్మలమను వాక్యమైన పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలు. సో మీరేం చేయాలి? దేవుని వాక్యం కొరకైనటువంటి తృష్ణ మీలో ఉండాలి, ఆకలి ఉండాలి. మీరు ఆ రీతిగా పోషించబడి పెంచబడాలి. గలతీ 4వ అధ్యాయంలో రాస్తాడు, పైనున్న యెరూషలేము మనకు తల్లి. మనకు తల్లి ఏది? దేవుని సంఘమే మనకు తల్లి. పుట్టిన బిడ్డకు పాలు ఎక్కడ దొరుకుతాయి? తల్లి దగ్గర దొరుకుతాయి. ఇప్పుడు మీకు పాలు ఎక్కడ దొరుకుతాయి? బేర్షెబాలో దొరుకుతాయి. మీరు పుట్టారు మంచిదే, మరి మీరు చక్కగా పెరగాలనంటే, పోషకాహారంతో పెరగాలనంటే దొరికేది ఎక్కడ పాలు? మరి రేపటి నుంచి వస్తారా, పత్తా లేకుండా పోతారా? బాప్తీసం తీసుకోవడానికే వచ్చామండి, ఇంతే సంగతులు ఇట్లు అని ఒక ఉత్తరం రాసిపెట్టిపోయారు. అలా చేశారు అని అంటే ఎదగరు మీరు. అంటే వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళ సంగతి నేను మాట్లాడట్లేదు. ఒకవేళ ఈ ఊరికి చెందిన వాడవైతే, ఈ ఊరికి చెందిన దానివైతే, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఏదో నిన్ను నరకం నుండి తప్పించడం మాత్రమే కాదు, నిత్య మహిమకు ఆయన సిద్ధపరుస్తున్నటువంటి స్వాస్థ్యానికి నేను హక్కుదారురాలుగా చేయాలని కోరుతున్నాడు. అనాథలుగా విడిచిపెట్టాలనుకోవట్లేదు. చూడండి, కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారు, పిల్లల్ని కానీ రోడ్ల మీద వదిలిపెట్టిపోతుంటారు, ఎక్కడో ఎక్కువ తోటలలో వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. పాపం వాళ్ళు కీరిబేరని ఏడుస్తుంటే ఎవరో వారిని కనికరించి ఓ 4 రోజులు వాళ్ళకి భోజనం పెట్టో, లేకపోతే చేర్చుకొనో, లేక అనాథ ఆశ్రమంలో చేర్చో వదిలిపెట్టేస్తారు. వాళ్ళు సరిగా ఎదగరు. వాళ్ళ వ్యక్తిత్వం అనేది సరిగా అనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళని ఆలించి పాలించేటువంటి వాళ్ళు ఎవరు లేరు కాబట్టి వాళ్ళ వ్యక్తిత్వం పాడైపోతుంది. ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చిన తర్వాత మీకు ఒక హోదా వస్తుంది, కుమారత్వపు హోదా, కుమార్తె అని పిలువబడే హోదా వస్తుంది. దేవుడు ఎందుకు ఇస్తున్నాడు అని అంటే తాను సిద్ధపరుస్తున్న నిత్య స్వాస్థ్యానికి మీరు హక్కుదారులు కావాలని,
అట్లా కావాలి అని అంటే మీరు తల్లి దగ్గర పెంచబడాల్సినటువంటి అవసరత ఉంది. యెరూషలేము మీకు తల్లి, దేవుని ఇల్లు మీకు తల్లి లాంటిది. అక్కడ మీకు సరైనటువంటి పోషకాహారం దొరుకుతుంది. సహవాసంలో అంటుకట్టుపడి ఉండుట ద్వారా, దేవుని వాక్య పోషణ చేత మీరు ఎదుగుట ద్వారా నెమ్మదిగా ఎదుగుతూ ఆత్మీయమైనటువంటి మెచ్యూరిటీలోనికి వస్తారు. అప్పుడు దేవుడు తాను సిద్ధపరిచిన స్వాస్థ్యాన్ని మీకు మానిస్తాడు. కనుక బాప్తిసం తీసుకున్నాము, మాకు టికెట్ దొరికింది, పరలోకానికి గ్యారంటీ మేము అని ఎక్కడ పడితే అక్కడ తిరిగితే లాభం లేదు. కనుక మీరందరూ దేవుని సంఘానికి అంటుకట్టుబడి ఉంటారా? మీరు ఎక్కడున్నప్పటికీ కూడా, ఏ ప్రదేశంలో ఉన్నా కూడా దేవుని ఇంటికి క్రమంగా వెళ్ళాలి. దేవుని వాక్యాన్ని వినాలా, దేవుని సన్నిధిలో చక్కగా మీరు పెంచబడాలి. అప్పుడే సరైన వ్యక్తిత్వంతో మీ జీవితాలు ఉండేదానికి ఆస్కారం అనేది కలుగుతుంది. ప్రభు కృప ద్వారా మనకు మందిరం ఇచ్చాడు, సహవాసం ఇచ్చాడు. కనుక సహవాసంలో అంటుకట్టుబడి ఉండండి, ఆత్మీయంగా ఎదగండి, దేవుడు సిద్ధపరిచే నిత్య స్వాస్థ్యానికి హక్కుదారులు కండి. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, కృప కలిగిన దేవా, మహోన్నతుడా, నిత్యుడగు తండ్రి, మా రక్షకుడైన ఈశ్వర వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున ఈ మధ్యాహ్న వేళ మీ పాదములు చెంతే రాగులకి ఇస్తున్న ఆధిక్యతను బట్టి వందములు. మా ప్రియుల జీవితాల్లో ఆంతర్యంలో మీరు జరిగించిన కార్యాన్ని గురించి బహిరంగంగా బాప్తిస్సులో సాక్ష్యం ఇవ్వడానికి ముందుకు రాగలిగినందుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. యథార్థమైన హృదయంతో, నిష్కపటమైన మనసుతో సంఘం ఎదుట మీ సాన్నిధ్యంలో నిబిడలు సాక్ష్యం ఇవ్వటానికి వారిని సిద్ధపరచు. ఒకవేళ చెప్పబడిన సంగతులు వారు విన్నారు, సంగతులు వారికి అర్థమైనాయి, ఈ విషయాల్లో ఇంకా ఏదైనా వారికి కొరతగా అనిపిస్తే వారు ఆగిపోవడానికి కూడా వారిని మీరు ప్రేరేపించు. ఎవరినో సంతోషపెట్టడానికి, వారు తమను తాము మోసపుచ్చుకోవటానికి కార్యం చేయకుండా మీరు వారిని మీ దయగల హస్తాల్లో విన్నప చెప్పుకుంటూ మేము కూడి వచ్చుట లాభదాయకంగా, ఆశీర్వాద కారణంగా చేస్తారని నమ్ముతూ స్తుతిస్తూ కృతజ్ఞులమై యేసు ప్రభు నామమున వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి. సరే, మళ్ళీ పేర్లు చదువుతాను.